హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐరాస్ క్రియేషన్స్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఇంకా మీరు ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఇంకా ఈరోజు వీడియోలో వచ్చేసి నేను హెల్తీగా వీట్ ఫ్లోర్తో అయితే కేక్ తయారు చేశానండి. సో ఆ కేక్ అనేది హిట్టా ఫట్టా అనేది మీకు తెలియాలంటే మాత్రం వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. సో మీకు అర్థమవుతుంది. ఇంకా ఇది వచ్చేసి నిన్నటి వ్లాగ్ అండి. నిన్ననైతే పొద్దున్నే లేచి ఫస్ట్ అయితే స్టవ్ మీద పాలు పెడుతున్నానండి. సో నిన్న అంటే మొన్న నైట్ బాబు అస్సలు సరిగ్గా పడుకోలేదండి. ఫుల్ ఫీవర్ వచ్చుండే. సో అందుకనేసి నిన్న లేవడం కొంచెం లేట్‌గా లేచానండి. ఇంక లేవడంతోటి కొన్ని పనులు చేశాను. అవైతే వ్లాగ్ షూట్ చేయలేదులెండి. సో ఈ పప్పు నానబెట్టడం, ఇంకా నిన్న నైట్ కొన్ని బోళ్ళు తోమకుండా పడుకున్నాను. ఆ బోళ్ళన్నీ తోమేశానండి. సో వ్లాగ్ షూట్ చేస్తూ పని చేశాననుకో ఇంకా లేట్ అయిపోతది. సో అందుకనేసి కొన్ని పనులైతే ఫాస్ట్‌గా చేసుకున్నాను. తర్వాత అయితే స్టవ్ మీద పాలు పెట్టాను కదా! ఇంకా కుక్కర్‌లో అయితే ఇక్కడ పప్పేసుకుంటున్నానండి. పప్పయితే ఆల్రెడీ కడిగి నానబెట్టి పెట్టేశాను. సో ఇంకా ఆ పప్పే కుక్కర్‌లో వేస్తున్నాను. నానబెడితే ఏంటంటే పప్పు కొంచెం తొందరగా ఉడుకుతది కదా! సో అందుకనేసి ఇంకా తర్వాత అయితే కుక్కర్‌లో వాటర్ పోసి కొంచెం ఆయిల్ అయితే వేశానండి. ఇంకా 3, 4 విజిల్స్ వచ్చే వరకైతే పెట్టాను. వాటర్ అయితే ఎక్కువైపోయి ఇంకా అలా పొంగిందండి కుక్కర్‌లో నుంచి కొన్ని వాటర్ అయితే. సో మొత్తానికైతే పప్పు ఉడికిపోయిందండి. ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను. ఇంకా ప్రెషర్ ఉంటది కదా! అదంతా పోయే వరకైతే ఇంకా పక్కన పెట్టుకుంటానండి. ఇక్కడైతే నేను కళ్యాణ రసం చేద్దాం అనుకుంటున్నాను. ఈరోజైతే ఇంట్లో కూరగాయలు ఏం లేవు. ఇంకా మా హస్బెండ్ కూడా కొంచెం లేట్‌గా లేచారు. సో తను వెళ్ళి తీసుకొచ్చే వరకి మళ్ళీ లేట్ అయిపోతది కదా! అనేసి అప్పటికప్పుడు అనుకున్నానండి. ఈ అంటే పప్పుతో కొంచెం కళ్యాణ రసంలా చేద్దామనేసి. మరి సాంబార్ అనుకో దాంట్లో అన్ని వెజిటబుల్స్ కావాలి. ఇంట్లో అసలు ఏం లేవు. ఓన్లీ టమాటాలే ఉన్నాయి. ఇవి కూడా తీసుకొచ్చి చాలా రోజులవుతుందండి. సో వీటితో అయితే ఇన్‌స్టంట్‌గా అయిపోతదని చేస్తున్నాను. ఇక్కడైతే పాలు కాగగానే మా హస్బెండ్ కోసం అయితే టీ పెడుతున్నానండి. ఇంకొక స్టవ్ మీదేమో ఆల్రెడీ రైస్ పెట్టేసాను. ఇంకా పప్పయితే ఉడికిపోయింది కదండీ! దాన్ని దించి పక్కన పెట్టుకొని, తర్వాత అయితే ఇంకొక గిన్నె తీసుకున్నానండి. ఆ గిన్నెలో అయితే ఫస్ట్ కొంచెం ఆయిలేసుకోవాలి. ఇంకా ఆయిల్ కొంచెం వేడైన తర్వాత అయితే దీంట్లో ఆవాలేసుకోవాలండి. ఈ కళ్యాణ రసం మీలో ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. టేస్ట్ అయితే సూపర్‌గా ఉంటదండి. అసలు పిల్లలైతే ఎంత తింటారో దీంతో అన్నం. మీరెవరైనా ట్రై చేయకపోతే మాత్రం ఒకసారి ట్రై చేయండి. సింపుల్ ప్రాసెస్ అండి. ఎక్కువ ప్రాసెస్ ఉండదు. ఇంగ్రీడియెంట్స్ కూడా ఎక్కువుండవు. సో, ఇంకా ఆయిల్ బాగా వేడవ్వగానే కొన్ని ఆవాలేసుకున్నానండి. సో, ఇంకా ఆవాలు చిటపటలాడాకైతే ఎండుమిరపకాయలుంటాయి కదా! ఒక 4, 5 అయితే వేసుకున్నాను. ఇంకా తర్వాత అయితే పసుపు వేసుకున్నానండి. దీంట్లో అయితే మనం జీలకర్ర అవేమి వేయము. సో, తర్వాత అయితే ఇందాక కట్ చేసుకున్న టమాటాలున్నాయి కదండీ! ఇంకా టమాటాలేసుకున్నాను. టమాటాలైతే మెత్తగా ఉడికే వరకైతే ఉడికించుకోవాలండి. కొంచెం స్మాష్ అయ్యేటట్టయితే ఉడికించుకోవాలి టమాటాలనైతే. సో, ఆయిలయితే కొంచెం ఎక్కువగానే పోసాను నేను. ఎందుకంటే దీన్ని మళ్ళీ పోపు పెట్టడం అలా ఏముండదు కదా! సో, అందుకనేసి కొంచెం ఎక్కువగానే పోసానండి. టమాటాలుంటాయి కదండీ! అవి బాగా వేగిపోయాకైతే ఇందాక ఉడికించుకున్న పప్పు ఉంది కదా! ఆ పప్పయితే దీంట్లోకేసుకున్నానండి. వేసుకొని కొంచెం సాల్టేసుకొని ఒక పొంగొచ్చే వరకైతే ఉడికించుకోవాలండి పప్పునైతే. సో, అది ఒక పొంగొచ్చాక దీంట్లోకైతే ఇప్పుడు మనం చింతపండు రసం వేసుకోవాలండి. ఇక మన పులుపుకు తగ్గట్టయితే వేసుకోవాలి. సో, ఫుల్లుగా జలుబుందండి. సో, మాట్లాడుతుంటే అలా వస్తుంది. సో, ఇంకా చింతపండు రసాన్నయితే స్ట్రెయినర్‌లో వేసి ఇట్లా తీసుకుంటున్నానండి. ఏం నలకలు అలాంటివి లేకుండా అయితే. చింతపండు కూడా పొద్దున్నే లేవగానే నానబెట్టాను. సో, అందుకనేసి అదైతే బాగా నానిపోయిందండి. ఫ్రిడ్జ్‌లో పెట్టేసరికి బాగా గడ్డలాగుంటుంది చింతపండు. సో, కొంచెం ఒక 1 అవర్ ముందు నానబెట్టాననుకో సెట్ అవుతుంది. ఇంకా వెంటనే అయితే అస్సలు నానట్లేదండి. సో, అందుకనేసి పొద్దున్నే నానబెట్టేసాను. ఇక్కడ చూసారు కదా! చింతపండు రసం అయితే కొంచెం ఏసుకొని ఇంకా తర్వాత అయితే ఇంకా నీళ్ళు యాడ్ చేసుకుంటున్నానండి. చిక్కదనం అయితే ఇంక మనకిష్టమండి. కొంతమంది చిక్కగా తింటారు సాంబార్‌ని. కొంతమంది అయితే పల్చగా తింటారు. నేనైతే ఇంకా మీడియంగా వాటర్ అయితే ఏస్తున్నానండి. మా చింతపండు ఏంటంటే కొంచెం బాగా పులుపుంటది. సో, నీళ్ళు ఎక్కువగానే పడతాయండి. లేదనుకో బాగా పుల్లగా అయిపోతది. సో, ఇంకా చింతపండు వాటర్ అయితే వేస్తానండి. ఇంకా తర్వాత దీంట్లోకైతే కరివేపాకు, ఇంకా దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలును, మిరియాలు ఉంటాయి కదండీ! అవైతే వేసుకున్నాను. మిరియాలు, వెల్లుల్లి అయితే కలిపి దంచుకోవాలండి కచ్చా పచ్చాగా. అది వేసుకొని ఇంకా అలాగే దాని మీద పుదీనా, కొత్తిమీర గూడా వేసుకున్నానండి. అవన్నీ వేసుకున్నాకైతే మనం ఒక్కసారి గూడా కలపనవసరం లేదండి. ఇంకా ఒక పొంగొచ్చే వరకైతే వీటిని బాగా మరిగిచ్చుకోవాలండి. ఒక పొంగొచ్చి ఇంకా అవన్నీ కలిసిపోతాయి. ఇంక అప్పుడైతే టేస్ట్ సూపర్‌గా ఉంటదండి. దీంట్లో అయితే కారం అలా ఏం వేయట్లేదండి నేనైతే. ఎండుమిరపకాయలు, ఇంకా మిరియాలు ఆ కారమే సరిపోతదండి. మనం ఎక్స్‌ట్రాగా ఏం వేయనవసరం లేదు. ఇది ఏదైనా ఫ్రై కాంబినేషన్‌లోకైనా బానే ఉంటది. అలాగే తిన్నా గూడా బానే ఉంటదండి. పిల్లలైతే మెయిన్‌గా ఇష్టంగా తింటారండి. ఇక అంతే అండి. ఇదైతే ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది. మీ దగ్గర ఉంటే ఇంగువ ఏసుకోండి. మా ఇంట్లో అయితే లేదు. నేను అందుకే వేయలేదు. ఇంకా అదైతే అయిపోయిందండి. దాన్నైతే పక్కన పెట్టేసాను. ఇంకిప్పుడైతే
అయితే ఉప్మా చేద్దామనేసి ఉప్మాలోకి అయితే ఆనియన్, పచ్చిమిర్చి అలాగే టమాటా ఉంటుంది కదా, టమాటా, క్యారెట్ అవన్నీ అయితే కట్ చేసుకుంటున్నానండి. ఈరోజు అయితే మా పాప ఇంకా లేవలేదండి. నైట్ మా బాబు సరిగా నిద్రపోలేదని చెప్పాను కదండి. ఇంకా మా బాబు లేచిన ప్రతిసారి మా పాప కూడా లేస్తూ ఉందండి. పాపం తను కూడా ఫీల్ అవుతుంది వాళ్ళ తమ్ముడికి అలా అయ్యేసరికి. తగ్గిపోతుందిలే కన్నయ్య, తగ్గిపోతుందిలే కన్నయ్య అనేసి ఒకటే అంటూ ఉందండి. సో, ఇంక మధ్య మధ్యలో లేస్తూ ఉంది కదండీ! దానివల్ల అయితే పాప నిద్ర కూడా డిస్టర్బ్ అయిపోయిందండి. సో, అందుకనేసి ఈరోజైతే ఇంక లేవలేదు. మామూలుగా అయితే మా పాప తొందరగానే లేస్తదండి. ఇక మేము కూడా పడుకోనీలే అనేసి ఇంక లేపలేదండి. కాకపోతే నేను ఇవన్నీ కట్ చేసుకొని ఇంకా ఈ పనంతా కంప్లీట్ అయ్యే వరకు టైం అయితే 8:30 అయిందండి. సో, ఇంక పాపకి స్కూల్‌కు టైం అవుతుంది కదా అనేసి పాపని లేపుదామనేసి అయితే వెళ్ళానండి. ఫస్ట్ టైమ్ అండి మా పాపని లేపడం అయితే. ఎందుకంటే ఎప్పుడైనా మేము లేపక ముందుకే తనే లేస్తది. లేచిందనుకో బెడ్‌రూమ్‌లో ఉండే ఫ్యాను, లైట్ ఏమైనా ఉంటే అన్నీ బంద్ చేసి ఇంకా హాల్లోకొస్తదండి. ఇదైతే నాకు భలే అనిపిస్తది మా పాపలో ఉన్న హ్యాబిట్ అయితే. కాకపోతే ఇప్పుడేంటంటే నైట్ నిద్ర సరిపోలేదు కాబట్టి ఇంకా ఈరోజైతే లేవట్లేదండి. ఇంకిప్పుడు నేనెళ్ళైతే పాపని లేపానండి. ఓ ఐదా లేవో ఎంతలే గుడ్ మార్నింగ్ లే స్కూల్ టైం అవుతుంది స్కూల్ పోవా స్కూల్కి స్కూల్ 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 టైం అవుతుంది లేవా స్కూల్ టైం అవుతుంది రాని స్కూల్ టైం లేవా లేవా కదా లేచి బ్రష్ చేసుకోవాలి కదా వచ్చిందా చిత్తాలి లేవాలి టైం అవుతుంది కదా స్కూల్ టైం అవుతుంది స్కూల్ టైం. నెమ్మదిగా లేపి బయటికి తీసుకొనైతే వచ్చానండి. ఇంకా వచ్చైతే తనకి బ్రష్ ఇచ్చాను. బ్రష్ చేసుకోమనేసి. ఈలోపైతే నేను కిచెన్‌లోకొచ్చేసి ఉప్మా కోసం అయితే ఇంకా రెడీ చేస్తున్నానండి. ఫస్ట్ అయితే ఆయిల్ ఏసుకొని ఇంకా దాంట్లో అయితే పచ్చిమిర్చి, ఆనియన్ అవన్నీ అయితే వేసుకుంటున్నానండి. ఈ ఉప్మాలో కొన్ని వాటర్ పోసి ఇంకా వాటర్ మరిగే వరకు పాపకైతే బ్రష్ చేపిచ్చొచ్చు కదా అనేసి ఇంక ఇదైతే పోపుకేస్తున్నానండి. ఈరోజైతే సేమియా ఉప్మా చేస్తున్నాను. చాలా ఫాస్ట్‌గా అయిపోతదండి. ఇంకా మా పాపకు కూడా చెప్పాను ఉప్మా చేస్తున్నాననేసి. తనకైతే ఉప్మా అంటే ఎంత ఇష్టమో అండి. ఇంకా దెబ్బకి యాక్టివ్ అయిపోయిందండి. ఉప్మా చేస్తున్నావా? ఉప్మా చేస్తున్నావా? అనేసి. ఈ మధ్యలో అయితే ఇంకా ఇంట్లో ఉప్మా కూడా చేయలేదండి. చాలా రోజులే అవుతుంది. సో, అందుకనేసి నిన్న ఏం నానబెట్టలేదు. ఇంక నిన్న మొత్తం బాబుతోనే సరిపోయిందిలెండి. అందుకనేసి ఏం నానబెట్టలేదు. సో, ఇంక ఇక్కడైతే అన్ని వెజిటబుల్స్ ఏసుకొని ఇంకా అవి ఫ్రై అయిన తర్వాత అయితే కొంచెం కొత్తిమీర కూడా వేసుకుంటున్నానండి. సో, వేసుకొని దీంట్లోకైతే ఇంకా వాటర్ యాడ్ చేసుకుంటాను ఇప్పుడు. సో, ఈ వాటర్ యాడ్ చేసుకొని కొంచెం సిమ్‌లో పెట్టుకొని వెళ్ళి పాపనైతే ఫ్రెష్ చేపిచ్చొస్తానండి. ఈలోపైతే ఆ వాటర్ ఎలాగో మరుగుతాయి. ఇంక రాగానే దాంట్లోకి సేమియా ఎయొచ్చు. ఆల్రెడీ ఇంకా స్నానానికి కూడా నీళ్లు పెట్టానండి. టైం అయితే అప్పటికే 8:30 అవుతుందని చెప్పాను కదా! సో, మా పాపకైతే రోజు లేటే అవుతుందండి ఈ మధ్యలో స్కూల్‌కైతే. నేనెంత హడావిడిగా లేచి పనులు చేసి మా పాప ఎనకనే పరిగెత్తుతూ ఉన్నా గానీ తను మాత్రం స్లోగా తినడము, స్లోగా అంటే ఏది చేసినా నెమ్మదిగా చేస్తదండి. దానివల్ల కొంచెం లేటే అవుతుంది. సో, ఇంకిక్కడైతే నేను పాపను ఫ్రెష్ చేయించొచ్చేలోపు ఈ వాటర్ అయితే మరిగిపోయాయండి. దీంట్లో అయితే ఇంక సేమియా ఏసుకొని మళ్ళీ వెళ్ళి పాపకి స్నానం చేపిచ్చి రెడీ చేశానండి. ఇంక తర్వాత బ్రేక్‌ఫాస్ట్ తినిపించి స్కూల్‌కైతే పంపించేశాను. ఇదైతే ఇంకా ఆఫ్టర్‌నూన్ టైంలో అండి నా ఎడిటింగ్ పని అయిపోయింది. ఇంకా మా బాబు కూడా పడుకొని లేచాడండి. సో, లేచినప్పటి నుంచి ఇంకా డల్‌గానే ఉన్నాడండి. నన్నైతే అక్కడి నుంచి కదలనివ్వట్లేదండి. సో, నేను కిచెన్‌లోకొచ్చాను ఎగ్స్ బాయిల్ చేద్దామనేసి. బాబు ఏం తినట్లేదు. ఒక బాయిల్డ్ ఎగ్ అయినా ఇద్దామనేసి. సో, నేను కిచెన్‌లోకొచ్చి వెళ్ళేసరికి ఇంకా మళ్ళీ ఏడుస్తున్నాడండి. ఈరోజు మొత్తం ఇంక నన్ను అంటిపెట్టుకునే ఉన్నాడు. కదిలితే చాలు ఏడుస్తున్నాడు. అక్కడి నుంచి ఎక్కడికి కదలకూడదంట. సో, తననైతే ఇక్కడ సోఫాలో పడుకోబెట్టానండి. పడుకోబెడితే కోపంగా నన్నైతే ఒకటే తన్నుతున్నాడండి. నేనేమో వాషింగ్ మిషన్‌లో బట్టలేసేవి ఉన్నాయి చాలా. ఇంకా ఆ బట్టలేద్దామని బయటికి పోదామన్నా గానీ నో, నో అనేసి అంటున్నాడండి. తనకెందుకో ఫీవర్ అయితే అస్సలు తగ్గట్లేదండి. నేను వాళ్ళు సిరప్ ఇస్తారు కదండీ మనకి ఏఎన్ఎం వాళ్ళు. ఆ సిరప్ అయితే వేస్తూనే ఉన్నాను 4 అవర్స్‌కి ఒకసారి. అయినా గానీ తగ్గట్లేదండి. ఆ కాలైతే ఫుల్లుగా వాచింది. ఇంకా దాన్ని ముట్టుకోనివ్వట్లేదు, నడవట్లేదండి. సో, మా పాప అప్పుడైతే ఇలా కాలేదండి. వ్యాక్సిన్ ఏయిస్తే ఇంకా మా బాబుకి ఎందుకలా అయిందో నాకు అర్థం కాలేదు. ఇంకా నెమ్మదిగా మా బాబునైతే బుదకరించి నేను వాషింగ్ మిషన్‌లో బట్టలైతే వేసేసానండి. వేసాను గానీ ఇంకా అవి ఎండేయనైతే ఎండేయలేదు. ఇంకా మా హస్బెండ్ అయితే ఈరోజు పని మీద హన్మకొండకెళ్లారండి. తను ఈవినింగ్ టైంలో వచ్చారు 3 కలా. ఇంక తనొచ్చాక బాబును మా హస్బెండ్‌కి అప్పచెప్పి ఇంక బిల్డింగ్ పైకొచ్చానండి. బట్టలు ఎండేద్దామనేసి 3:30 అలా అవుతుంది. ఇంకా మా హస్బెండ్ వచ్చి లంచ్ చేశారండి. సో, లంచ్ చేశాకే నేనైతే బిల్డింగ్ పైకొచ్చాను. ఇంకా
బాబుకి అసలు ఫీవర్ తగ్గట్లేదు ఆ సిరప్ పోస్తే అనేసి మా హస్బెండ్‌తో అయితే ఇంకా ఇంట్లో ఉన్న సిరప్ పోద్దాం అనేసి అంటే ఇంకా తను కూడా అవును అంటే ఆ సిరప్‌కి అస్సలు తగ్గట్లేదు కదా! ఒకసారి ఇంట్లో ఉన్న సిరప్ పోద్దాం అనేసి అన్నారండి. సో, ఇంకా ఇప్పుడు ఈ బట్టలు ఎండేసి కిందికెళ్ళాక ఆ సిరప్ అయితే పోయాలండి బాబుకైతే. ఇంకా ఈరోజైతే పాపను స్కూల్ నుంచి తీసుకురావడానికి నేను కూడా వెళ్ళాలి. ఎందుకంటే పొద్దున మా పాప స్నానం చేసేటప్పుడే మా మమ్మీ ఈరోజు స్కూల్‌కి నువ్వు రా అనేసి చెప్పిందండి. ఎందుకో ఏమో నాకు అర్థం కాలేదు. ఇంకా నేనొస్తానులే అన్నా గానీ, "నువ్వు రావు నాన్నే ఫస్టొస్తాడు" అనేసి అంటుందండి. నాన్న కంటే ఫస్ట్ నేనొస్తానులే అంటే, "సరే రా" అనేసి అడిగింది. సో, ఇంకా అదే మా హస్బెండ్‌తో చెప్తే, కొంతమంది అంటే వాళ్ళ మమ్మీలు గూడా వస్తున్నారు తీసుకెళ్ళడానికి, అందుకే నిన్ను రమ్మన్నట్టుంది. సో, నువ్వు కూడా వద్దులే అనేసి అన్నారండి. ఇంకా బాబు ఎట్లాగో కొంచెం క్రాంకీగా ఉన్నాడు కదా! అలా బయటికి తీసుకెళ్తే సెట్ అవుతాడనేసి ఇంక ఇద్దరం అనుకున్నామండి. ఇంక నేనైతే ఇంట్లోకి రాగానే బాబుకైతే ఆ సిరప్ పోసానండి. మొన్న అంటే అంగన్వాడీ వాళ్ళంటున్నా, ఏఎన్ఎం వాళ్ళిచ్చిన సిరప్ అయితేనే మొత్తం ఉమ్మాడండి. 2, 3 సార్లు పోస్తే 2, 3 సార్లు ఉమ్మాడు. ఇంక ఇప్పుడైతే ఇంట్లో ఉన్నది పారాసిటమాల్ సిరప్ పోస్తే అయితే మా బాబే మంచిగా పట్టుకొని తాగాడండి. ఆ ఫ్లేవర్ బావుంది. అది ఆరెంజ్ కలర్‌లో ఉంది. ఏం ఫ్లేవరో ఆరెంజ్ ఫ్లేవరో, మ్యాంగో ఫ్లేవరో గానీ అదైతే తాగాడండి. ఇంకా కొంచెం సెట్ అయ్యాడనిపిచ్చింది తాగగానే. అసలు అంతకు ముందు వరకైతే ఫుల్లు డల్‌గా ఉన్నాడండి. ఇంకిప్పుడు నేను ఈ బోలు తోముతుంటే గూడా కొంచెం డల్‌గానే ఉన్నాడు. ఇంకా ఏడుస్తూనే ఉన్నాడండి. ఇంక నేను పాపను స్కూల్ నుంచి తీసుకురావడానికెళ్ళాలి కదా! అందుకనేసి ఫాస్ట్‌గా బోళ్ళైతే తోముతున్నానండి. అప్పటికే టైం అయితే 10-4 అలా అవుతుంది. ఇంకా మా హస్బెండ్ ఏమో తొందరగా వెళ్దాం అనేసి మా హస్బెండ్ ఒక 10 మినిట్స్ లేట్ అయినా ఏం గాదులే, ఈ పని జేసుకొనెళ్తే ఇంక రాగానే పిల్లలతోనే సరిపోతదండి మళ్ళీ నాకు. సో, ఇంక ఈ పని జేసుకోనివ్వరు. ఇప్పుడే జేస్తా అనేసైతే ఫాస్ట్‌గా ఈ బోళ్ళన్నీ అయితే తోమానండి. పొద్దున్నుండేమో బాబుతోనే సరిపోయిందండి. అసలు చెప్పాను కదా! తనైతే అక్కడి నుంచి కదలనివ్వలేదండి. అందుకనేసి ఇంక ఇవి తోమలేదు. సో, ఇంకిప్పుడైతే మొత్తానికి ఈ బోళ్ళన్నీ అయితే తోమేశానండి. ఇంకా ఈ బోలు తోమడం కంప్లీట్ అయిపోయింది. మా హస్బెండ్ అయితే పిలుస్తూనే ఉన్నారండి. ఇంకా మా బాబుకి గూడా చెప్పాము బయటికెళ్దామనేసి. తను కూడా ఏడుస్తూనే ఉన్నాడు. ఇంక మా హస్బెండ్ ఏమో "ఆ బోలు తర్వాత కడుక్కుందువురా" అనేసి అంటున్నారండి. నేనేమో ఇంక అంటే తర్వాత ఎప్పుడు మళ్ళీ ఎండిపోతాయనేసి ఫాస్ట్‌గా అయితే కడుగుతున్నాను. ఎంత హడావిడిగా అనిపిచ్చిందో అండి. ఇంకా మా హస్బెండ్ అయితే డోర్లు అవి పెడుతూనే ఉన్నారు. "సో, నువ్వు ఫాస్ట్‌గా కడుగు. ఇంక కడిగేసి తాళమేసి రా" అనేసి వాళ్ళైతే బయటికెళ్ళిపోయారండి. అంటే మా బాబు అస్సలు ఊరుకోవట్లేదు. ఇంక బయటికెళ్దామని చెప్పాం కదా! సో, తనకి వెయిటింగ్ అంటే నచ్చదు. వెళ్దాం అనుకున్నప్పుడు వెళ్ళాలి అంతే అండి. సో, అందుకనేసి ఇంక ఏడుస్తున్నాడనేసి మా హస్బెండ్ అయితే వెళ్లి బయట కూర్చున్నారు ఆల్రెడీ కార్‌లో. ఇంక నేను ఆ బోళ్ళన్నీ కడిగేసి తాళమేసుకొనైతే బయటకొచ్చేసానండి. సో, ఇంక వచ్చి పాప దగ్గరికైతే వెళ్తున్నాము. ఇంక మా బాబు చూడండి బయటికెళ్ళడం అంటే భలే సరదా అండి. ఇంక వెళ్లి పాపని తీసుకొనైతే వచ్చాము. ఇంక మా పాప అయితే ఫుల్ హ్యాపీ అండి. ఇంక నన్ను చూసైతే "నువ్వొచ్చావు మమ్మీ" అనేసి. ఎందుకో పిల్లలకి అలా ఉంటది. ఇంకా అప్పుడప్పుడు అలా అడిగినప్పుడైతే వెళ్ళాలండి. సో, వాళ్ళెప్పుడో ఒకసారి అడుగుతారు కదా! వాళ్ళెందుకు అడుగుతారు అంటే వాళ్ళ మనసులో ఏముంటదో మనకైతే అర్థం కాదు కదండీ! మనం వెళ్తే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఏముందిలే అనేసి అనుకోకూడదండి. పిల్లల మైండ్‌లో చిన్న చిన్నవే బాగా ఫీడ్ అయిపోతూ ఉంటాయి. సో, అందుకనేసి నేనైతే వెళ్ళానండి. ఇంకిక్కడ మా బాబు చూడండి ఇప్పటికి కూడా కొంచెం డల్‌గానే ఉన్నాడండి. తర్వాత ఇంటికొచ్చాక ఇంకా మంచిగా సెట్ అయ్యాడు. ఇంకా ఇంటికి రాగానే మా పాప అయితే మమ్మీ కేక్ కావాలనేసి ఒకటే అడుగుతుందండి. ఇంట్లో స్నాక్స్‌కి గూడా ఏం లేవు. సో, అందుకనేసి నేనైతే ఈరోజు కొంచెం హెల్తీగా కేక్ చేస్తున్నానండి. మరి రోజు మైదాతో చేసినవి మంచివి కాదు కదా! అనేసి ఈరోజైతే నేను గోధుమ పిండితో కేక్ చేస్తున్నానండి. అసలు ఇది ఎలా వస్తదో ఏమో అనేసి టెన్షన్ పడుతూ చేస్తున్నాను. దీని ఇంగ్రీడియెంట్స్ లిస్ట్ అయితే నేను కామెంట్‌లో పిన్ చేస్తానండి. సో, నేనిప్పుడు కూడా ఇక్కడ చెప్తానండి. ఒకవేళ మీకు అర్థం కాకపోయినా మీరు కామెంట్ బాక్స్‌లో మళ్ళీ చూడండి. మీకు క్లియర్‌గా అర్థమవుతది. ఫస్ట్ అయితే నేను హాఫ్ కప్పు గోధుమ పిండి తీసుకున్నానండి. తర్వాత అయితే ఇది టీ స్పూన్ ఉంటది కదండీ! టీ స్పూన్ అంటే 1/2 టీ స్పూన్ ఏమో నేను బేకింగ్ పౌడర్ తీసుకున్నాను. ఇంకా 1/4 టీ స్పూన్ ఏమో బేకింగ్ సోడా తీసుకున్నానండి. సో, అవి 2 అయితే వేసుకుంటున్నాను. నా దగ్గరైతే ఇంకా 1/2 టేబుల్ స్పూన్ లేదండి. సో, చిన్న స్పూన్ ఒకటుంటే దాంతో 2 స్పూన్‌లయితే బేకింగ్ పౌడర్ ఏసుకొని, ఒక స్పూన్ అయితే బేకింగ్ సోడా వేసుకున్నానండి. వేసుకొని ఇవన్నీ అయితే ఒకసారి ఇట్లా స్ట్రెయిన్ చేసుకున్నాను. స్ట్రెయినర్‌లో వేసైతే. ఇంకా గోధుమ పిండి ఏంటంటే మనకు మైదా పిండి ఉన్నంత సాఫ్ట్‌గా ఉండదు కదండీ! సో, అందుకనేసి 2 సార్లు జల్లించుకుంటున్నాను. సో, 2 సార్లు జల్లించుకుంటే కేక్ అయితే కొంచెం ఫ్లఫీగా వస్తదండి. అందుకనేసి ఇంకొకసారి కూడా జల్లించుకుంటున్నానండి. సో, పిల్లలకి ఇలా మైదా పిండితో కంటే గోధుమ పిండితో చేసి పెడితే చాలా హెల్తీ అండి. సో, నేను గూడా ఇంకా నేర్చుకున్నట్టు అవుతది కదా! ఒక కేక్ అనేసైతే చేస్తున్నాను. దీన్ని అంటే టీ టైమ్ కేక్‌గా గానీ, లేదనుకో దీన్ని పేస్ట్రీలాగా గూడా యూజ్ చేసుకోవచ్చండి.
సో, తర్వాత చూసారు కదా! నేను ఏ కప్పుతో అయితే గోధుమ పిండి తీసుకున్నానో, అదే కప్పుతో సేమ్ షుగర్ కూడా తీసుకున్నానండి. సో, ఇంకా షుగర్ అయితే తీసి పక్కన పెట్టుకున్నాను. ఇంకా డ్రై ఇంగ్రీడియెంట్స్ అయితే పక్కన పెట్టుకున్నాను కదండీ! ఇప్పుడైతే నెక్స్ట్ ఒక బౌల్‌లోకి అయితే 2 ఎగ్స్ తీసుకుంటున్నానండి. సో, ఇదొచ్చేసి హాఫ్ కేజీ పేస్ట్రీకి మనం మైదా యూజ్ చేసి ఎలా చేస్తామో సేమ్ అదే క్వాంటిటీతోనైతే నేను గోధుమ పిండితో ట్రై చేస్తున్నానండి. ఇక్కడైతే ఎగ్స్ బాగా బీట్ చేసుకోవాలండి. బీట్ చేసుకున్నాకైతే వైట్ కలర్‌లో వస్తాయి కదండీ! అప్పుడైతే మనము షుగర్ పౌడర్ పక్కన పెట్టుకున్నాను కదా! ఆ షుగర్ పౌడర్ అయితే హాఫ్ క్వాంటిటీ వేసుకున్నానండి. వేసుకొనైతే వాటిని కూడా బాగా బీట్ చేసుకోవాలి. సో, మీకైతే నేను బీట్ చేసేది చూపిద్దామంటే మాకైతే చెప్పాను కదండీ! బీటర్ వైర్ చిన్నగా ఉంది. సో, దగ్గర వరకు లేదండి. అందుకనేసి నేనైతే చూపించలేకపోతున్నాను. ఇక్కడైతే మిగిలిన హాఫ్ షుగర్ ఉంటది కదా! అది కూడా వేసుకొనైతే బాగా బీట్ చేసుకున్నానండి. మీకు కొంచెం ఇంకా షుగర్ ఎక్కువ తినేవాళ్ళంటే డైరెక్ట్ దాన్ని అలానే తింటా అనుకుంటే మాత్రం ఇంకొక స్పూన్ వరకు షుగర్ ఏసుకోండి. నేనైతే ఇంకా పిల్లల కోసం కదా చాలు అనేసి అయితే హాఫ్ కప్పే వేసానండి షుగర్ అయితే. సో, ఇంకా షుగర్ వేసుకొని కూడా బాగా ఒక ఫోమ్ వచ్చేలాగైతే బీట్ చేసుకోవాలండి. అది మొత్తం వైట్ కలర్‌లోకి అయితే మారిపోవాలి. సో, అలా బీట్ చేసుకున్నాకైతే ఇంకిప్పుడు నేను ఇందాక డ్రై ఇంగ్రీడియెంట్స్ అన్నీ స్ట్రెయిన్ చేసి పక్కన పెట్టుకున్నాను కదండీ! ఆ డ్రై ఇంగ్రీడియెంట్స్ అన్నీ కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ మళ్ళీ ఒకసారి బీట్ చేసుకుంటానండి. దీంట్లో అయితే నేను ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ అయితే ఇక్కడ ఆయిలేసుకున్నానండి. అలాగే కొంచెం బటర్ కూడా వేసుకుంటున్నాను. ఇది నేను టీ టైమ్ కేక్‌లా చేస్తున్నాను కదండీ! సో, బటరేసుకుంటే టేస్ట్ బావుంటదనేసి కొంచెం అయితే బటరేసుకుంటున్నానండి. బటర్ అయితే రూమ్ టెంపరేచర్‌లో ఉండాలండి. ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా! కొంచెమే ఏసుకున్నాను. మీరు కరిగించి వేసుకున్నా ఏం గాదు. ఇక నేనిప్పుడు కరిగించేంత టైం లేదనేసి రూమ్ టెంపరేచర్‌లో ఉన్నది కొంచెం కట్ చేసి వేసుకున్నానండి. ఇంకా ఆ ఆయిలు అది వేసుకున్నాక కూడా ఒక్కసారి బీట్ చేసుకోండి. బీట్ చేసుకున్నాకైతే ఇంకిక్కడ డ్రై ఇంగ్రీడియెంట్స్ ఉన్నాయి కదా! గోధుమ పిండి అది కొంచెం ఏసుకొని ఒకసారి బీట్ చేసుకొని, మళ్ళీ కొంచెం ఏసుకొని ఒకసారి బీట్ చేసుకున్నానండి. మొత్తం 2, 3 బ్యాచ్‌లాగా అయితే వేసుకొని మొత్తాన్నయితే బీట్ చేసుకున్నాను. ఇంకా మీ దగ్గరైతే ఈ బీటర్ లేకపోతే మీరు నార్మల్‌గా హ్యాండ్ బ్లెండర్ ఉంటది కదండీ! దాంతో అయినా బీట్ చేసుకోవచ్చండి. ఇక్కడైతే మొత్తం అంతా కలుపుకున్నాకైతే ఆ ఎగ్ స్మెల్ పోవడానికైతే ఒక 2 డ్రాప్స్ అలా వెనిలా ఎసెన్స్ ఏసానండి. ఇక ఈ వెనిలా ఎసెన్స్ ఏసాకైతే బాగా ఏం కలపట్లేదండి. మామూలుగా అయితే మనము ఎగ్ బీట్ చేసుకున్నాక గోధుమ పిండేసి కూడా అంతగా అయితే బీట్ చేసుకోవద్దండి. జస్ట్ దానిలో ఉండే ఉండలు, ఇంకా లంప్స్ అలాంటివి ఏం లేకుండా కలుపుకుంటే సరిపోతదండి. లేదనుకో మళ్ళీ ఆ ఎగ్‌లో ఉన్న ఫోమ్ ఇదంతా పోతది. సో, కేక్ అయితే అంత పొంగదండి. సో, అందుకనేసి ఇంకిక్కడ చూసారు కదా! నేనైతే నార్మల్‌గా బేకింగ్ ఏ బౌల్‌లో అయితే చేసుకుంటానో, ఆ బౌల్‌లో అయితే ఇంకా డస్టింగ్ చేసుకుంటున్నానండి. మీకు చెప్పడం మర్చిపోయాను. ఈ ప్రాసెస్ అంతా స్టార్ట్ చేసే కంటే ముందే నేనైతే కుక్కర్ ప్రీ హీట్‌కి పెట్టేసానండి. ఇంకిక్కడైతే ఈ గోధుమ పిండిదంతా ఉంది కదండీ! బ్యాటరు దాన్నైతే ఈ గిన్నెలోకి షిఫ్ట్ చేసుకుంటున్నానండి. అసలు కేక్ ఎలా వచ్చిందో మీరే చూడండి. మీరైతే షాక్ అవుతారు కేక్‌ని చూసి. నేనే షాక్ అయ్యానసలు. ఇలా వస్తదనైతే నేను అసలు ఎక్స్‌పెక్ట్ కూడా చేయలేదండి. సో, మొత్తం అయితే దీంట్లోకి వేసుకున్నానండి బ్యాటర్ మొత్తం. వేసుకొనైతే ఒక 2, 3 సార్లు ట్యాప్ చేయాలండి. ఉండలేం లేకుండా అయితే. లేదనుకో మళ్ళీ మధ్యలో ఎయిర్ బబుల్స్‌లా వస్తాయి. సో, అందుకనేసి మొత్తాన్నయితే ఇట్లా ఒక 2, 3 సార్లయితే ట్యాప్ చేసుకున్నానండి. ట్యాప్ చేసుకున్నాక ఇక ఈ గిన్నె తీసుకెళ్ళి ఆ కుక్కర్‌లో అయితే పెట్టేస్తున్నానండి. కుక్కర్ ఆల్రెడీ చెప్పాను కదా! ఈ ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందే ప్రీ హీట్‌కి పెట్టాలనేసి. సో, ఇంకా ప్రీ హీట్ చేసుకున్న దాంట్లో అయితే ఇది పెట్టేసి 30-35 మినిట్స్ అయితే ఉడికిచ్చానండి. సో, ఇది గోధుమ పిండి కాబట్టి మైదా పిండి అంత తొందరగా అయితే ఉడకదండి. కొంచెం టైం పడతది. ఈ లోపైతే నేను మా హస్బెండ్‌కు టీ కూడా పెట్టిచ్చేసానండి. ఇంకా ఇల్లు కూడా ఊడ్చేసాను. బట్టలు మడతబెట్టేదుంటే అవి కూడా మడతబెట్టానండి. సో, ఈలోపైతే 35 మినిట్స్ అలా అయింది. ఇంకా కాగానే వెంటనే వచ్చైతే ఒకసారి కుక్కర్ మూత తీసి ఇలా చెక్ చేశానండి. చూడండి ఎంత బాగా కుక్ అయిందో కేక్ అయితే చాలా సూపర్‌గా అయిందండి. స్పూన్‌కి కొంచెం కూడా అతుక్కోవట్లేదు కదా! సో, దీన్నైతే వెంటనే తీసి ఇంక బయట పెడుతున్నానండి. అదే వేడికి ఉంచామనుకో కేక్ అయితే మాడిపోయినట్టు అయితది. అందుకనేసి సో, మీకు మళ్ళీ ఒకసారి ఫోర్క్ గుచ్చైతే చూపిస్తున్నాను చూడండి. కింది వరకెళ్ళింది. అసలు ఇంత ఫ్లఫీగా గోధుమ పిండితో వస్తదని నేను అస్సలు అనుకోలేదండి. మీరైతే ఒక్కసారి ఖచ్చితంగా ట్రై చేసి ఇదైతే పిల్లలకి పెట్టండి. వాళ్ళైతే ఇష్టంగా తింటారండి. ఎంతసేపు బయట స్నాక్స్ కాకుండా ఒకసారి ఇంట్లో కూడా ట్రై చేయండి. ఇంకా ఇదైతే చల్లారడానికని పక్కన పెట్టేసానండి. ఇంకా మా పిల్లలు చూడండి ఇంక ఎలా ఆడుతున్నారో మెయిన్‌గా మా బాబండి అసలు అప్పటి వరకు డల్‌గా ఉన్నాడండి. ఇంకా ఫుల్ యాక్టివ్ అయిపోయాడండి. ఇంక ఇక్కడెందుకో ఏడుస్తున్నాడులెండి. అది జోక్‌గానే ఏడుస్తున్నాడు. కాకపోతే ఇంకా బెడ్ పైన ఎగరడం, దునకడం అవన్నీ చేస్తున్నాడండి.
నిన్నటి నుండి ఈరోజు మధ్యాహ్నం, సాయంత్రం వరకు కూడా డల్‌గానే ఉన్నాడండి. వన్స్ ఇంకా తనకి తగ్గిపోయింది అనగానే ఫుల్ యాక్టివ్ అయిపోయాడండి. పిల్లలు యాక్టివ్‌గా ఉంటే మంచిగా అనిపిస్తది కదండీ! ఇక్కడ డే టైమ్‌లో అయితే అసలు నన్ను ఏ పని చేసుకోనివ్వలేదండి. ఇప్పుడేమో ఫుల్ హైపర్ అయిపోయాడు. ఇంకా ఇద్దరు చూడండి ఎలా ఆడుకుంటున్నారో. ఇక నేనైతే మా హస్బెండ్ బయటికెళ్తుంటే పిల్లల్ని కూడా బయటికి తీసుకెళ్ళమని చెప్పానండి. అంటే బయట వాకింగ్ చేస్తున్నాడు. సో, పిల్లల్ని కూడా తీసుకెళ్ళు అనేసి చెప్పాను. ఇంట్లో ఉంటే ఇంకా మా పాప ఏంటంటే ఆ కేక్‌నే అడుగుతుందండి. అదేమో ఇంకా పూర్తిగా చల్లారలేదు. సో, వాళ్ళు బయటికలా వెళ్ళేసొచ్చేలోపు ఆ కేక్ చల్లారుతది కదా అన్నట్టయితే వాళ్ళని బయటికెళ్ళమన్నానండి. వాళ్ళు బయటికెళ్ళగానే ఇంక బెడ్ అంతా ఎలానో ఉంటే నేనైతే ఇక్కడ బెడ్‌షీట్ చేంజ్ చేస్తున్నానండి. ఈ పిల్లలున్నారు కదా! ఒక్క దగ్గర ఉంచరండి. అంటే ఆ బెడ్‌షీట్‌ని మొత్తం ఎటా పడితే అలా చేస్తున్నారండి. సరిగ్గా ఉండట్లేదు. అందుకనేసి మెయిన్‌గా ఈ ముడులేసి పెడుతున్నానండి. ఈ ముడేస్తే వాళ్ళైతే ఎంత అటు ఇటు బొర్రినా గానీ బెడ్‌షీట్ మనం ఏసింది ఏసినట్టే ఉంటుంది. ప్రతిసారి మనం సర్దాలనుకుంటే సర్దలేం కదండీ! సో, అందుకనేసి అలా వేసైతే పెడుతున్నాను. ఈ బెడ్ షీట్స్ ఉన్నాయి కదా! బ్లాంకెట్స్ ఉన్నాయి కదండీ! ఇవైతే ఎన్ని సార్లు మడతపెట్టినా గానీ మళ్ళీ పిచ్చి పిచ్చిగా చేస్తారండి. సో, ఇంకిప్పుడైతే మళ్ళీ మడతపెట్టి పెట్టేసాను. ఇది మెయిన్‌గా పిల్లలవండి 2 ఎవరిది వాళ్ళే కప్పుకుంటారు. సో, ఒకరిది ఒకరికిస్తే అస్సలు ఊరుకోరండి. సో, అందుకనేసి 2 అయితే అక్కడ పెట్టేసాను. ఇంకా బెడ్ షీట్ ఏసాకైతే పిల్లో కవర్స్ కూడా వేస్తున్నానండి. ఈ పిల్లో కవర్స్ అయితే ఈ మధ్యలో అస్సలు వాడట్లేదు. ఇవి కొంచెం కుట్లు పోయినట్టయ్యాయండి. కుడదామంటే అస్సలు టైం ఉండట్లేదు. ఇంకా అవి కుట్లు పోయేసరికి మా బాబు ఏంటంటే ఊరికేనే తీసి పడేస్తున్నాడు. అందుకనేసి నార్మల్‌గా పిల్లోస్ ఉంచాను. కాకపోతే ఈరోజు చేంజ్ చేశానండి. ఇంకా ఈ సోఫాలు చూడండి ఎలా ఉన్నాయో. బొమ్మలు అవన్నీ ఆల్రెడీ ఎత్తి ఇల్లు ఊడ్చేసానండి. ఇంక అప్పుడు పిల్లలు సోఫాలోనే కూర్చున్నారు. సో, అందుకనేసి సోఫా అయితే ఏం క్లీన్ చేయలేదు. ఇక ఇప్పుడు ఎట్లాగో వాళ్ళు బయటున్నారు కదా అనేసి ఇంకా సోఫాలు అవన్నీ అయితే క్లీన్ చేసి ఇంకా సోఫా కవర్లన్నీ దులిపైతే వేస్తున్నానండి. కిచెన్‌లో ఉండాల్సిన వస్తువులు, స్పూన్లు అవన్నీ అయితే హాల్లోనూ, ఇంకా బొమ్మల డబ్బాలలోనే ఉంటున్నాయండి. టైంకయితే ఒక్క స్పూను ఏం దొరకట్లేదు. అసలు మెయిన్‌గా ఈ కుక్కర్ వాచరు, ఇంకా అదే మన మిక్సీది ఉంటది కదా! ఆ వాచర్‌లయితే మా బాబు ఇట్లా మెడలో వేసుకొని తిరుగుతున్నాడండి. అవైతే ఇంక ఇప్పుడు చూస్తే కనిపిస్తాయి. నేను టైంకి వంట చేద్దామని చూసినప్పుడు మాత్రం అవి ఎక్కడుంటాయో తెలియదండి. సో, నాకు దొరికినప్పుడే తీసుకెళ్ళి వాటినైతే కిచెన్‌లో పెడుతూ ఉంటాను. ఇక్కడున్న సోఫా మీద గూడా మొన్నటి నుంచి ఆ బట్టలు అలానే ఉంటే మొత్తం అయితే మడతబెట్టి పెట్టేసానండి. ఇంకా ఈలోపైతే కేక్ కూడా కూల్ అయిపోయింది. ఇంకా కిచెన్‌లోకైతే వచ్చేసాను. దీన్నయితే డీమోల్డ్ చేద్దామనేసి. సో, చాక్‌తో అయితే చుట్టూ ఇలా అంటే అనేసి ఇంకా తీస్తున్నానండి. అలా అయితే మంచిగా ఊడొచ్చేస్తది కదా అనేసి. సో, గోధుమ పిండితో చేశాను కదా! కొంచెం గట్టిగా ఉంటదనుకున్నాను గానీ అస్సలు లేదండి అలా అయితే. సో, చాలా బావుంది. ఇక్కడ చూపిస్తున్నాను కదా! ఎంత ఫ్లఫీగా వచ్చిందో కేక్ అయితే. అసలు ఇది గోధుమ పిండితో చేసిందంటే ఎవ్వరు నమ్మరండి. బయట మనం కొనుక్కొని తింటాం కదా! బేకరీస్‌లలో సేమ్ అదే టేస్ట్ ఉందండి. మీరైతే ఈ రెసిపీ అయితే ఒకసారి ట్రై చేయండి. నేను కామెంట్ బాక్స్‌లో అయితే ఇంగ్రీడియెంట్స్ లిస్ట్ ఇస్తాను. హాయ్ ఫ్రెండ్స్, ఏం చేస్తున్నారు అందరూ? సో ఇంకా రోజు మైదా పిండితో కేక్ అవుతుంది కదా అనేసి ఈరోజైతే నేను పిల్లలకి హెల్తీగా అయితే గోధుమ పిండితో ట్రై చేశానండి. కేక్ అయితే అసలు ఆసంగా వచ్చింది. సూపర్ ఫ్లఫీగా వచ్చిందండి ఇదైతే. సో మీకు చూస్తే అర్థమైపోతుంది. లోపల వరకు అయితే మంచిగా ఇట్లా ఫ్లఫీగా కుక్ అయిపోయింది. అస్సలు మెత్తగా లేదండి. టేస్ట్ కూడా సూపర్ ఉందండి. నాకైతే చాలా బాగా నచ్చింది. సో మీకు ఈ రెసిపీ కావాలంటే నేనైతే షేర్ చేస్తానండి. తప్పకుండా ఈ రెసిపీ అయితే ట్రై చేసి మీ ఇంట్లో మీ పిల్లలకు చేసి పెట్టండి. వాళ్ళకైతే సూపర్‌గా నచ్చుతది. నేను ఫస్ట్ టైం ట్రై చేశాను ఇంట్లో గోధుమ పిండితోటి. బేకింగ్ నేర్చుకుంటున్నాను కదా! సో పిల్లలకి ఎప్పటికీ మైదా పిండి ఎందుకు, హెల్తీగా ఈరోజు గోధుమ పిండితో ట్రై చేద్దామనేసి సేమ్ మైదా పిండితో తీసుకునే ఇంగ్రీడియెంట్స్ ఉంటాయి కదా! అవి గోధుమ పిండితో ట్రై చేశానండి. అసలు ఎంత బాగా వచ్చిందో కేక్ అయితే మీకు చూస్తే అర్థమైపోతది. సూపర్‌గా ఉందండి అసలు. సో, పిల్లల కోసం అయితే ఇంకా బయట కేకులు అలా కొనిపెట్టకుండా ఇంట్లోనే హెల్తీగా ఇలా చేసి పెడితే బెటర్ అండి. నేను రెసిపీ అయితే మీకు ఆల్రెడీ అంటే ముందుగానే చూపించాను కదా! వ్లాగ్‌లో అయితే ఒక్కసారి మీరు ట్రై చేయండి. సో, ఇది టీ టైమ్ కేక్ గానీ, నార్మల్‌గా తినడానికి గానీ మంచిగానే ఉంటదండి. దీన్ని మనం పేస్ట్రీలా కూడా యూజ్ చేసుకోవచ్చు. అంత ఫ్లఫీగా వచ్చిందండి. టేస్ట్ అయితే సూపర్‌గా ఉంది. సో, నేను తిన్నాను కదా! సూపర్‌గా ఉందండి అసలు నిజంగా కూడా. ఇప్పుడు మా పిల్లలకు పెడతాము. మా పాప అయితే వచ్చినప్పటి నుండి కేక్ కేక్ అని అడుగుతూనే ఉందండి. సో, తన కోసమే స్పెషల్‌గా చేశాను ఇప్పుడైతే. దాని వచ్చిందండి మాటల్లోనే. వస్తుంది. ఎట్లుంది? ఆ? ఎట్లుంది?
అవునా ఇస్తాను బాగుంది ఆ? కొంచెం అన్నీ ఒక పెద్ద పీస్ గోధుమ పిండితో చేసిన ఒక పెద్ద పీస్ ఇవ్వదాము ఎట్లుంది బాగుంది మరి మంచిగా బాగుంది అంటే ఇంకోటి వండుతానా ఓ వీడియో ఇస్తానా సూపర్ ఉంది అదే కానీ వీడియో ఇంక ఇక్కడ చూసారు కదా మా హస్బెండ్కి వీడియో తీస్తున్నానని తెలియదండి. ఇంకా ఎలా మాట్లాడుతున్నారో చూడండి. సగం కేక్ అయితే తినేసారండి. వాళ్ళకి మీకు కూడా చూస్తే అర్థమైపోతుందండి కేక్ ఎంత స్పాంజీగా బేక్ అయిందో. సో మీకు కూడా చూస్తే అర్థమైపోతుందండి కేక్ అయితే ఎంత స్పాంజీగా వచ్చిందో. నాకైతే చాలా చాలా నచ్చిందండి. అంటే మనం ఏదైనా స్టార్టింగ్లో నేర్చుకునేటప్పుడు అంత సక్సెస్గా వస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదండి. అంటే 3 రెసిపీస్ చేశాను ఇప్పటి వరకు 3 కూడా చాలా బాగా వచ్చాయండి. సో ఒక్కటి కూడా ఫెయిల్ అవ్వలేదు. అందుకనేసి నాకైతే ఫుల్ హ్యాపీగా అనిపించిందండి. ఇంకా మా పిల్లలు అయితే సగం పూర్తిగా అంటే సగం అయితే కంప్లీట్ చేస్తారండి కేక్ అయితే. ఇంకా కొంచెం నేనైతే దాచిపెట్టేశాను. మా పాప మొత్తం తినేలా ఉంది. ఇంకా రేపు స్నాక్స్కి పెడదామనేసి అయితే ఇంకా దాచిపెట్టేశానండి. ఇంకా తర్వాత పిల్లలకు స్నానాలు చేపించి వాళ్ళనైతే తినిపించి పడుకోబెట్టేశానండి. ఇంకా నాకు నైట్ వాళ్ళు పడుకున్నాక చేసుకునే పనులు ఉంటాయి కదండి. ఇంకా ఆ పనులన్నీ కంప్లీట్ చేసుకున్నాను. ఇడ్లీ పిండి గ్రైండర్లోకి వేసాను. ఇంకా బోళ్ళు ఉంటే బోళ్ళన్నీ తోమేశానండి. అప్పటి వరకే టైం అయితే 9:30 అలా అయిపోయింది. సో ఇంకా కేక్ రెసిపీ అనేది ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా వచ్చిందో కూడా. ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని అయితే క్లిక్ చేయండి. ఇంకా నేను వీడియో పెట్టగానే మీకైతే నోటిఫికేషన్ వస్తుంది, మీరు చూసేయచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్ ఫ్రెండ్స్.